తిరుపతిలో గంగ జాతర వైభవంగా జరుగుతుంది. ఇక జాతరలో ప్రతిరోజు 9 రోజుల పాటు వివిధ రకాల వేషధారణలో భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. అయితే ఈ అన్ని వేషాల్లో కూడా 5వ రోజు అంటే ఆదివారం వేసే మాతంగి వేషానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. మనకు పుష్ప మూవీలో అల్లు అర్జున్ ఆడవేషం గెటప్ ఏదైతే ఉంటుందో దాన్ని మాతంగి వేషం అంటారు. ప్రస్తుతం ఈ మాతంగి వేషంలో భక్తులు అమ్మవాళ్ళకి మొక్కు తీర్చుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ గంగమ్మ ప్రస్తుతం ఆలయం సమీపంలో మనం చూస్తున్నాం. ఈ ఆవరణలో ఎక్కడ చూసినా కూడా భక్తజన సందోహమే కనిపిస్తూ ఉంటుంది. ఇక ప్రత్యేకించి ఈ మాతంగి వేషం ఎందుకు వేస్తున్నారు, అలా వేషం వేసిన వ్యక్తి ఇక్కడ ఉన్నారు. చెప్పండి, ఎందుకు ఈ మాతంగి వేషం ఎందుకు వేశారు? మీ ఇంట్లో ఏం చెప్పారు? అంటే ఇంటర్ పాస్ అయితే వేస్తాను అనుకున్నాను, అందుకే వచ్చేసి ఫస్ట్ టైం వేసాను. ఇప్పుడు ఇంటర్ పాస్ అయ్యి మంచి ర్యాంక్ వస్తే వేస్తా అని చెప్పి మొక్కున్నా, అందుకే వేసాను. ఏదైనా ఈ మొక్కు కోరుకొని ఏదైనా సమస్య తీర్చమని అమ్మవారిని మొక్కుకున్న తర్వాత ఈ వేషం వేయాలని పెద్దవాళ్ళు చెప్పారు. అవునవును, అందుకే మంచి ర్యాంక్ వస్తేనే వేద్దామని, ర్యాంక్ వచ్చిన తర్వాతే వేస్తున్నాను. అమ్మవారు కోరుకున్నట్టు నీకు మంచి మార్కులు వచ్చాయి, ఈ అమ్మవారిని ఈ మాతంగి వేషంలో మొక్కు తీర్చుకుంటున్నాను. అవును, అమ్మవారిని మొక్కున్నట్టే అంతా జరిగింది, అందుకే మొక్కు తీర్చుకుంటాను. చూసి ఈ అబ్బాయి ఇంటర్ పాస్ అయ్యాడు. అయితే మంచి మార్కులు రావాలని చెప్పి అమ్మవారిని గంగమ్మవారిని మొక్కుకున్నాడు. ఆ మొక్కు తీరిన దానికి ఎంతో సంతోషంగా ఈ వేషం వేసి అమ్మవారి దగ్గర మొక్కులు తెచ్చుకున్నాడు. ఈ అబ్బాయి అమ్మ ఉన్నారు. అమ్మ చెప్పండి, మీరు చెప్పండి, ఏమని మీరు మొక్కుంటూ ఉంటారు మీ పిల్లలకి ఈ వేషాలకు సంబంధించి? బాగుండాల అమ్మవారికి మొక్కున్నాము, అమ్మవారు బాగా మాకు అనుగ్రహించింది, అందుకనేసి వేషం వేసుకున్నాం. అలాగే చూస్తున్నాం ఇంకా రకరకాల వేషధారణలో మనం తోటి వేషం అని, బండ వేషం అని, ఈ రకరకాల వేషధారణలో అమ్మవారికి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. అలాగే మరో మాతంగి వేషం ధరించిన మరో వ్యక్తి కూడా మనం చూస్తున్నాం. ఇలా ఎంతోమంది అమ్మవారికి వివిధ రకాల వేషాల్లో మొక్కు తీర్చుకుంటారు. ఇక్కడ మనం చూస్తే పిల్లలు బండ వేషంలో ధరించి మొక్కు తీర్చుకున్నారమ్మా. ఎందుకు ఈ వేషాలు వేస్తూ ఉంటారు పిల్లలకి? చెప్తుంది బాబుకి చాలా ఒళ్ళు బాగా లేకుండింది, అప్పుడు ముక్కో ఉన్నాం ఇలా వేషం వేసి తోడుకొని వస్తాం, బాగా అయింది వేసుకొని అమ్మవారు కోరుకుంటే నెరవేరుతుంది, బాగా జరుగుతా ఉంది. అందువల్ల చాలా సత్యమైన అమ్మవారు బాగా అయిన తర్వాత ఇలా చేస్తాం. అలాగే మనం చూసిన ఇంకా రకరకాల వేషధారణలు మనం ఎక్కడ చూసినా గంగమ్మ తల్లి జాతరలో అడుగున వేషాలే కనిపిస్తూ ఉంటాయి. రకరకాల వేషధారణలో భక్తులు మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఇలా మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా ఈరోజు ఆడవాళ్ళు ఎవరో మగవాళ్ళు ఎవరో తెలియని పరిస్థితి అయితే నెలకొంటుంది. ఇలా ఆడ వేషధారణలో మగవాళ్ళు మనకు అడుగడుగున ఈరోజు తిరుపతిలో కనిపిస్తున్న పరిస్థితి. వివిధ రకాల వేషధారణలో మగవాళ్ళంతా ఆడవాళ్ళ వేషధారణ, అలాగే దేవతల వేషధారణ, ఇలా రకరకాల వేషధారణలతో మొక్కులు తీర్చుకోవడం మనకు గంగమ్మ జాతరలో ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పచ్చు. ఇలా ఎంతో కోలాహలంగా ప్రతి ఏటా మేలో వేసవి సమయంలో ఈ వేషధారణ అయితే జరుగుతుంటుంది. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి రకరకాల వేషధారణలతో మొక్కులు తీర్చుకోవడం ఇక్కడ ఆనవాయితీ అని చెప్పచ్చు. సాధారణంగా ఇక్కడ గంగమ్మ జాతర సందర్భించి ఇక్కడ స్థల కథనం మేరకు కూడా ఇక్కడ స్థానికంగా గతంలో ఒక పాలెగాడు ఉండేవాళ్ళంటే అతను అమ్మవారిని చిన్నతనంలో ఉండగానే అమ్మవారిని బలాత్కారం చేయాలని చూసినప్పుడు అమ్మవారు అతన్ని సంహరించేందుకు ఇలా రోజుకొక వేషంలో అతను పారిపోయిన తర్వాత అతన్ని పట్టుకునే దానికి తిరుగుతూ ఉంటుందట. అందుకని ఈ వేషధారణలతో భక్తులైతే మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుందని చెప్పచ్చు. మనం చూస్తున్నాం, రకరకాల పొంగళ్ళు పెట్టి భక్తులు ఈ మొక్కులు తీర్చుకుంటున్న ఈ దృశ్యాలైతే మనం చూస్తున్నాం. ఎంతో కోలాహలంగా జరుగుతూ ఉంటుంది. కేవలం సామాన్య భక్తులే కాదు, ఎంతోమంది ప్రముఖులు కూడా ఈ వేషధారణ ధరించి అమ్మవారికి అయితే మొక్కులు తీర్చుకోవడం ఇక్కడ ఆనవాయితీగా కూడా వస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇలా వివిధ రకాల వేషధారణలో మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ మరో స్త్రీ వేషధారణలో ఉన్న మరో భక్తులు కూడా ఉన్నారు. మీరు చెప్పండి, ఎంతకాలం నుంచి ఈ వేషం వేస్తూ ఉన్నారు? ఈ వేషం వేసుకున్న మీ మొక్కులు తీరాయి అమ్మవారిని కోరుకున్నారు? సార్, ఇది మా తాత మా ఫాదరు ఇద్దరు కలిసి నాకు చిన్నప్పటి నుంచి వేషం వేసుకుని ఆలయానికి జాతర రోజు రావాలని చెప్తున్నారు సార్. నేను పుట్టిన 5 సంవత్సరాల నుంచి కూడా నాకు రకరకాల వేషాలు వేసేవాళ్ళు. ముందు బండ వేషం అంటే బొట్లు పెట్టేవాళ్ళు, ఒళ్ళంతా బొగ్గులు పూసేవాళ్ళు, ఆ మరుసటి రోజు వేపాకులు కట్టేవాళ్ళు, నా చేతిలో చీపురు ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ తీసుకొని నేను వచ్చేవాడిని.
చిన్నప్పుడే నాకు ఆడవేషం వేసేవాళ్ళు. ఇదేంద్రా నేను మగవాడిని ఆడవేషం వేసుకోవడం ఏందని చెప్పి నాకు రకరకాల ఆలోచనలు వచ్చేవి. కానీ ఆడవేషం వేసుకుని అమ్మవారిని దర్శించుకున్న తర్వాత నాకు కొన్ని కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయాయి. అంటే ఒక నమ్మకం, ఈ వేషం వేసుకొని అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్న, పొంగళ్ళు పెట్టిన, దాంతోపాటు ఇక్కడ కర్పూర నీరాజనలు సమర్పించిన అమ్మవారు మీరు కోరిన కోరికలు నెరవేరుస్తుందని మా ప్రగాఢ నమ్మకం. ఈ వేషధారులు అందుకని ధరిస్తూ ఉంటాం సార్. నాకు ఇప్పుడు 43 నుంచి 45 ఏళ్ళు. నాకు నేను ఏమాత్రం పట్టించుకోను, అంటే నేను సిగ్గుపడను. ఇది ఒక ఆచారంగా వస్తుంది. ఇది ఇప్పటిది కాదు సార్, ఇది మరి 900 సంవత్సరాలు మా తాత ముత్తాతల కాలం నాటి నుంచి కూడా. మా తాత 90 ఏళ్ళ సమయంలో చనిపోయినప్పుడు కూడా అంతకుముందు సంవత్సరం ముందు అంటే 89వ ఏడాది మా తాత ఇలాంటి వేషం వేసుకుని తిరిగేవాడు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా గంగమ్మ తల్లి చెప్తూ ఉంటారు. అంటే ఈ వేషం వేరించినప్పుడు సాక్షాత్తు అమ్మవారి వేషం ధరించాను నేను. నాకు చాలా మనసుకు సంతోషంగా ఉంది. నేను అనుకున్నది నెరవేరుతుందని ఇప్పటికీ నాకు నమ్మకము. చాలా మంది నాతో ఫోటోలు తీసుకుంటున్నారు. ఈ వేషం ధరించిన తర్వాత ఏమన్నా ఎలాంటి నియమాలు ఏమన్నా పాటిస్తూ ఉంటారా? మీరు ఒక సీనియర్ జర్నలిస్టుగా కూడా ఉన్నారు. అంటే అన్ని వర్గాలు, సామాన్య జనం అనే కాదు, ఎంతో ఎడ్యుకేటెడ్ పీపుల్, డాక్టర్లు, రాజకీయ నాయకులు కూడా ఈ వేషం, స్త్రీ వేషధారణతో అమ్మవారికి మొక్కు తెచ్చుకుంటూ ఉంటారు. మీకు ఇలాంటి అనుభవాలు గతంలో వేషం ధరించి మొక్కులు తీర్చుకున్న తర్వాత కోరికలు నెరవేరిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? సార్ చాలా సందర్భాలు ఉన్నాయి సార్. అది నేను చెప్పే కదా, నాకు దాదాపు 45 ఏళ్ళు. ఇప్పటి కాదు, ఇది 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. కాబట్టి నేను ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది వేషం వేసినప్పుడంతా ఆ సంవత్సరం నేను ఏదైతే నా కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటాను. కాబట్టి అదే నాకు జరుగుతూ ఉంటుంది. గంగమ్మ తల్లి నేను చల్లగా చూస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వేషం అనేది నేను వేస్తూనే ఉంటాను. ఇంకా నేను నా బిడ్డలు కూడా ఇదే వేషధారణ ధరించి గంగమ్మకు మొక్కులు సమర్పించుకుంటారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయండి. చూస్తున్న ఇలా రకరకాల వేషధారణలను ధరించి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. సామాన్యుల నుంచి పెద్ద హోదాల్లో ఉన్న వ్యక్తులు కూడా, మనం కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్తో కూడా మాట్లాము. ఇలా రకరకాల ఏదైతే పదవుల్లో కానీ రకరకాల హోదాల్లో ఉన్న వ్యక్తులు కూడా ఏమాత్రం సిగ్గుపడకుండా తిరుపతిలో గంగ జాతరలో ఆడవేషాలు, మాతంగి వేషధారణతో అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. మీరు చెప్పండి, మీరు ఎంతకాలం నుంచి వేస్తున్నారు? 10 సంవత్సరాల నుంచి వేస్తున్నాను. నాకు కళ్ళు షేక్ అవుతుంది. అమ్మవారు ముక్కున్నాను, బాగా అయింది. ప్రతి సంవత్సరం ఉండేంత దాకా వేస్తానని ముక్కున్నాను. నాకు బాగా జరుగుతుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడితే అమ్మవారిని మొక్కుని ఆ సమస్య తీరడంతో ఈ మొక్కు తీర్చుకుంటున్నానని చెప్పి మరో భక్తుడు చెప్తున్నారు. ఇది గంగ జాతర సందర్భంగా తిరుపతిలో మాతంగి వేషధారణతో చేస్తున్న భక్తుల సందడికి సంబంధించి తాజా పరిస్థితి. కెమెరామెన్ జయప్రకాష్తో వర్మ, 9+ న్యూస్, తిరుపతి.